హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మీకు ఒక వీడియో షేర్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మనకి ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయవలసి వస్తది. అదేమిటో మీకు అర్థమయ్యే ఉంటది. మా కాలనీలో మేమందరం ఇష్టపడి వేసుకున్న కొన్ని చెట్లనైతే ఇవాళ నరికేయడం జరిగింది. అవి ఎందుకు కొట్టేశారు అన్నది మీకు ఈ వీడియో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ నా వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్నది కామెంట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ లైక్ చేయట్లేదు, చూడట్లేదు. కనీసం 100 మంది, 200 మంది కూడా వీడియోస్ చూడడం లేదు. మీకు నోటిఫికేషన్ వస్తుందా లేదా నాకు కొంచెం కామెంట్ చేయండి. ఒకసారి ఛానల్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ ప్రతిరోజు చూడడం మొదలుపెట్టండి. ఎందుకంటే వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయి. ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చే ముందు కాలనీలో మేమందరం ఇష్టపడి వేసుకున్న, అంటే ఇల్లు కట్టినప్పుడు వేసుకున్న ఈ చెట్లని, అంటే కొబ్బరి చెట్లులా ఉండే ఈ చెట్లని ఈరోజు తీసేయడం అయితే జరిగింది. ఇవి ఎందుకు తీస్తున్నాము అంటే దీని కింద ఉండే వేరు మొత్తం స్ప్రెడ్ అయ్యి మొత్తం అక్కడ బీటలు బీటలుగా ఇంటి లోపలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఇంకా ఈ చెట్లను అయితే తీసేయడం జరిగింది. మేము తీద్దామని పిలిపించుకున్నాము. మాతో పాటు చాలామంది ఈ చెట్లను అయితే తీయించేశారు. ఆ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను. వీడియో కంటిన్యూగా చూడండి. ఇవి కట్ చేసిన తర్వాత ఏం చేశాము అన్నది మీకు మొత్తం వీడియో చూపిస్తున్నాను, చూడండి మొత్తం. ఇది పెద్ద సెట్ కొడితే ఏమవుతుంది కదా, యాప్ సెట్లో కొడతాను కేసు కదా. ఈ చెట్లు చూడడానికి మనకి కొబ్బరి చెట్లులా ఉంటాయి కానండి, కొబ్బరి చెట్లు కాదు. వీటికి కాయల కింద కాస్తాయి చిన్న చిన్నవి. అవి కాసేటప్పుడు, పూత వచ్చేటప్పుడు దగ్గర దగ్గర మనకి ఒక వారం రోజుల దాకా అవి రాలుతూనే ఉంటాయి. అవి కూడా పెద్ద ఇబ్బంది కాదు. కానీ వీటి వేర్లు ఉన్నాయి కదా, ఆ వేర్లు మొత్తం స్ప్రెడ్ అయ్యి మొత్తం అరుగులు అవన్నీ, సిమెంట్లు అవన్నీ బద్దలైపోతున్నాయి. ఇంకా అందుకని తీసేద్దామని నిర్ణయించుకున్నాము. వాళ్ళు వచ్చారు. ఒక చెట్టు కొట్టినందుకు 2000 రూపాయలు అడిగారు. అలాగే కాలనీలో చాలామంది మాతో పాటు తీయించుకున్నారు. ఆ వీడియోలు కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కొట్టిన ఈ ఏదైతే ఉందో మొదలు దాన్ని చిన్న చిన్న రౌండ్గా కట్ చేయించుకొని అవి కూర్చోవడానికి కానీ ఏదైనా మొక్కలు పెట్టుకోవడం కానీ ఉపయోగపడతాయని చిన్న చిన్న రోల్స్ కింద కటింగ్ అయితే చేయించుకున్నాను. నాతో పాటు చాలామంది ఈ మొక్కలు తీసేయడం జరిగింది కాలనీలో. అవి కూడా మీకు వీడియో షేర్ చేస్తాను, చూడండి. చెట్లన్నీ తీసేసిన తర్వాత కాలనీ అయితే చాలా కొంచెం బాధగా అనిపించింది. ఇష్టం లేకపోయినా తప్పలేదు. మాతో పాటు చాలామంది అయితే తీయించేసుకున్నారు. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత చాలా టైం అయితే పట్టింది. ఇంకా మొక్కలైతే తీసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయండి. అవి మోడైతే ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ క్లీన్గా ఆ వేర్లు అవన్నీ శుభ్రం చేయించి మొత్తం మళ్ళీ తీయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. కాలనీ అయితే చాలా యాసెత్తిపోయింది. ఎందుకంటే మొత్తం 16 చెట్లు అయితే ఉండేవి, ఇంటికి ఒకటి చొప్పున. అవి కొంతమంది మొత్తం 10 మంది పైనే తీయించేశారు. ఇక్కడ నేనైతే ఇవి అలా కోయించుకుని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కూర్చోవడానికి కానీ ఉంటుంది కదా అని ఇలాగా కొన్ని ఇలా ఉంచమంటే కొన్ని కట్ చేసేసి ఉంచారు. ఎక్కడైనా అంటే మన పాత ఇంటి దగ్గర
సైట్లో కొన్ని వేసుకుందాము, కూర్చోవడానికి ఏదైనా మొక్కలు పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని ఈ విధంగా అయితే కట్ చేయించుకున్నాను. మీకు చూసారు కదా, అవి వేర్లన్నీ అలా పగిలిపోయి ఆ విధంగా అయితే వచ్చేస్తున్నాయి. అందుకని ఈ చెట్టు తీయడం జరిగింది. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మేము చేసిన తప్పైనా సరే ఒక్కొక్కసారి మనం ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీటిని లోపల మీకు కొన్ని పెట్టాను, అవి కూడా చూపిస్తాను. ఇవి మనం ఏ విధంగా అలంకరణ చేసుకోవచ్చు ఈ చెట్టు కొమ్మలతో అన్నది మీకు చూపిస్తాను. ఇక్కడ లోపల కూడా కొన్ని ఉన్నాయి. ఇవి రౌండ్గా దాంట్లో ఉన్న మొక్కలో ఉన్న కొబ్బరి పొట్టు అంతా తీసేసి ఇలా మొక్కలు కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కొన్ని అయితే ఇలా తీసి పక్కన పెట్టుకోవడం జరిగింది. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ ప్రతి ఒక్కరికి రావట్లేదేమో అనుకుంటున్నాను. వస్తే కనుక వీడియో ప్రతిరోజు చూసి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.